సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ. ఎటువంటి పేర్లు మనం పెట్టుకుంటే మన భవిష్యత్ బాగుంటుంది, అసలు ఎలాంటి లెటర్స్తో మన నేమ్ని పెట్టుకోవాలి, ఇలాంటివన్నీ మనం ప్రముఖ వ్యక్తిని అడిగి తెలుసుకుందాం. ఆయన ఎవరో కాదు, చాలామంది జీవితాల్లో మార్పుని తీసుకొచ్చిన ప్రముఖ ఆస్ట్రో న్యూమరోగ్రాఫాలజిస్ట్ మహమ్మద్ దావుద్ గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, ఎలాంటి పేర్లతో లెటర్స్తో స్టార్ట్ చేస్తే మంచిది అంటారు? అవునమ్మా, ముఖ్యంగా బిడ్డ పుట్టగానే జ్యోతిష్యం ప్రకారంగా ఫస్ట్ లెటర్స్ని తీసుకోవాలి. బిడ్డ ఏ నక్షత్రంలో పుట్టాడు, ఆ నక్షత్రానికి తగ్గట్టుగా ఆ నక్షత్రం ఏ రాశిలో పడింది అంటే రాశులు 4 రకాలుగా: అగ్నితత్వం, భూతత్వం, వాయుతత్వం, జలతత్వం. ఈ తత్వాలు చూసుకొని ఆ తత్వాలకి అనుగుణంగా ఆ నక్షత్రానికి అనుగుణంగా అంటే ఆ నక్షత్రానికి సంపత్తార, క్షేమతార, సాధనతార, ఈ నక్షత్రాలు ఏ పేర్లో ఏ రాసుల్లో పడ్డాయి, ఏ తత్వమైన దాంట్లో పడ్డాయి అని చూసుకొని నేము నెంబర్ అంటే ఫస్ట్ లెటర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ లెటరు ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ లెటర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత న్యూమరాలజీకి వెళ్ళాలి. న్యూమరాలజీ ప్రకారంగా ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్కి డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా అంటే పుట్టిన డేటు మొత్తం కూడితే వచ్చేది డెస్టినీ నెంబర్. ఇవన్నీ కూడా నా బుక్లో, మీరే న్యూమరాలజిస్ట్ అనే బుక్లో బర్త్ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ ఏంటి, డెస్టినీ నెంబర్ ఏంటి, పేర్లు ఎలా పెట్టాలి, ఎవరికి ఏ లక్కీ నెంబర్లు కలిసి వస్తాయి, ఏ ఫోన్ నెంబర్ తీసుకోవాలి, ఏ ప్లాట్ నెంబర్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా రాయటం జరిగింది. వీటిలో బర్త్ నెంబర్కి అనుగుణంగా, డెస్టినీ నెంబర్కి అనుగుణంగా పేర్లు న్యూమరాలజీ ప్రకారంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చాలామందికి జన్మ నక్షత్రం ప్రకారం తీసుకోవాలా అంటే బర్త్ స్టార్ ప్రకారంగా తీసుకోవాలా, లేదా ఈ సాధనతార, సంపత్తార ఈ దీనిలో తీసుకోవాలా, ఈ బర్త్ స్టార్కి వచ్చిన లెటర్తోనే తీసుకోవాలా అని డౌట్ చాలామందికి ఉంది మనకి. ఎందుకంటే ఇది అనాదిగా ఒక 150-200 సంవత్సరాల నుంచి ఈ బర్త్ స్టార్కి అనుగుణంగానే పేర్లు పెట్టడం అంటే దానికి తగ్గట్టు క్షేమతార, సాధనతారలు ఇలా పేరు పెట్టుకోవటం అలవాటైంది. కాబట్టి ఈ పద్ధతిని మనం గౌరవించాలి. ఈ పేరుతోనే ఇలాగే తీసుకోవాలి. ఈ బర్త్ స్టార్కి సంబంధించి నేను ఇందాక చెప్పానే, జన్మతారకి సంపత్తార, సాధనతార, క్షేమతార ఇవి ఏ తత్వాల్లో పడ్డాయి ఆ తత్వానికి అనుగుణంగా పేరు పెట్టుకుంటే చాలా బాగా ఉంటుంది. చాలామంది ఈ బర్త్ స్టార్ చూసుకోకుండా వాళ్ళకి నచ్చిన పేర్లు పెట్టుకుంటారు. నచ్చిన పేర్లు పెట్టుకోవటంలో తప్పు లేదు. ఇవి ఏ పేరైనా ఇది నక్షత్ర ప్రకారంగా పెట్టారా, పెట్టలేదా కాదు, నక్షత్ర ప్రకారంగా పెట్టాల్సిన అవసరం లేనే లేదు. ఏ అక్షరంతో అయినా పేరు పెట్టుకోవచ్చు. ఏ అక్షరంతో పేరు పెట్టుకున్నా ముఖ్యంగా మై హంబుల్ రిక్వెస్ట్, మీకు కొంతమందికి పేరు ఏదో తి అక్షరంతో వస్తుంది, కానీ ఆయన ఏ సుబ్రహ్మణ్య స్వామి పేరుతో పెట్టుకోవాలి అనుకుంటాడు, ఆయన ఎస్ అక్షరంతో పెట్టుకోవాలి అనుకుంటాడు. ఈ ఎస్ అక్షరంతో పేరు పెట్టుకోండి, తప్పేమీ లేదు. నక్షత్ర ప్రకారం, నామ నక్షత్రం ప్రకారం పెట్టుకోవాలనేది రూల్ ఏమీ లేదు. పాతకాలంలో ఒక 150-200 సంవత్సరాల క్రితం నక్షత్రం గుర్తున్నది కాబట్టి, డేట్ ఆఫ్ బర్త్ ఉండేవి కాదు కాబట్టి నక్షత్రం కోసం గుర్తుంచుకోవటం కోసం నక్షత్ర నామాలు పెట్టుకునేవాడు. అంతేగాని ఎప్పుడు ఎవరి అయినా వాళ్ళకి ఏ పేరు కావాలనుకుంటే ఆ అక్షరంతో పేరు పెట్టుకోండి. కానీ మై హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇది న్యూమరాలజీ ప్రకారంగా చక్కటి పేరు పెట్టుకోండి. ఈ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా న్యూమరాలజీ ప్రకారంగా చాలా చాలా గొప్పగా పనిచేస్తుంది. ఎవరినైనా జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నవాళ్ళు ఇవన్నీ కూడా న్యూమరాలజీ ప్రకారంగా నేమ్ సెట్ కాకపోతే చాలా బాగా ఉన్నాను, నేను చాలా బాగున్నాను కదా అని అంటారు. ట్రంప్ గారి అమ్మాయి వచ్చింది మన ఇండియాకి వచ్చినప్పుడు ప్రపంచం అంతా చాలా గౌరవం ఇచ్చారు.
ఆమె పేరు ఏదో ఉంది, ఆ నెంబర్ అంత బాగలా ఏందనుకున్నాం. ఒక 2-3 ఇయర్స్లో ఓవర్ కట్ట బబుల్లాగా వచ్చేసింది. 2-3 ఇయర్స్ ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లా. అలా చాలామంది మనకి చాలామంది బాగా పైకి వస్తారు. పైకి వచ్చి చాలామంది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఒక ఇది ఎవ్రీ నెంబర్ ఇస్ గుడ్, కానీ అది ఒక 13 నెంబర్ కూడా చాలా మంచిదే, కొంతవరకు ఇస్తుంది, తర్వాత ఒకసారి పడగొడుతుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. 16 నెంబర్ ఎక్కడో చాలా మంచి స్థితికి ఇస్తాడు, కానీ స్థితికి బాగా పైకి పోయి టపక్కన పడతారు. అలా ఇలాంటి నెంబర్లు లేకుండా న్యూమరాలజీ ప్రకారంగా జాగ్రత్తగా పేరు పెట్టుకోవాలి. ముఖ్యంగా నేను చేసిన రీసెర్చ్ ప్రకారంగా ఎవరైనా సరే 6 అక్షరంతో పేరు ఉన్నవాళ్ళు, రామారావు, రేలంగి, రాజనాల, రమణారెడ్డి, ఇలా ఇప్పుడు రామనేది బాబా, రామోజీరావు గారు, రామానాయుడు గారు, ఇలా ఎవరైనా 6 అక్షరంతో పేరు పెట్టుకున్న వాళ్ళు చాలా బాగా పైకి వస్తున్నారు. ఇప్పుడు వి అక్షరం ఆల్సో ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్. విమల్ షూటింగ్స్, రేమాండ్స్, షర్ట్ కావాలంటే విమల్లో తీసుకుంటారు, ప్యాంట్ కావాలంటే రేమాండ్స్ తీసుకుంటారు. అక్కడ పైన నార్త్ ఇండియాలో లార్డ్ రామ, సౌత్ ఇండియాలో లార్డ్ వెంకటేశ్వర, రామకృష్ణ పరమహంస, వివేకానంద, రిన్ సోప్, విమ్ సోప్, లైక్ దట్ ఆర్ అండ్ వి 2 లెటర్స్ చాలా చాలా పవర్ఫుల్. అలాగే సి అక్షరం కూడా చాలా పవర్ఫుల్. సి అనే అక్షరము అప్పుడెప్పుడో కనిపెట్టాడు కెమెరా. ఇప్పుడు కెమెరా డెవలప్ అవుతూ ఉన్నాయి, క్యాలిక్యులేటర్ డెవలప్ అవుతున్నాయి, కంప్యూటర్స్ డెవలప్ అవుతున్నాయి, సిగరెట్స్ రకరకాల సిగరెట్లు వచ్చినాయి, సైకిల్ రకరకాల సైకిల్స్ వచ్చింది. లైక్ దట్ సి ఐటెంతో, సి నెంబర్తో, సి అక్షరంతో ఉన్న పేర్లన్నీ కూడా ఏ పనిముట్లైనా సరే ఏమైనా సరే చాలా బాగా, మన చార్మినార్ 400 ఇయర్స్, అలా లైక్ దట్ అన్నీ డెవలప్ అవుతున్నాయి. ఇలా చాలా బాగుంటుంది. డి లెటర్ ఆల్సో వెరీ వెరీ గుడ్. దీనికి పౌనపుణ్యం చాలా పవర్ఫుల్. కాకపోతే ఏమన్నా అయితే కాంట్రవర్షియల్ అవ్వచ్చు. ఇలా అన్ని అక్షరాలు చాలా మంచివే. కాకపోతే అమ్మాయిల పేరులో మాత్రం కొంచెం, దిస్ ఈజ్ మై రీసెర్చ్, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అమ్మాయిల పేరులో టీ ఉండకూడదని నేను చేసిన రీసెర్చ్ ప్రజలు చెప్పాను. అంటే దిస్ ఎవ్రీ లా యాజ్ ఇట్స్ ఓన్ ఎక్సెప్షన్స్. దీన్ని నేను తప్పైనా ఉండొచ్చు, కానీ నా అబ్జర్వేషన్లో టీ అనే అక్షరం లేకుండా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ టీ అక్షరంతో ఉన్నవాళ్ళు ఏమన్నా ప్రాబ్లమ్స్లో ఉంటే పేరు మార్చుకోవచ్చు. పేరు మార్చుకోవడం చాలామంది ఇప్పుడు ఎలా అండి, చాలా కష్టం కదా అని అనుకుంటుంటారు. నా దగ్గర చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా ఇవాళే వచ్చారు. ఎవరంటే పెద్ద ఆఫీసర్ వచ్చాడు, ఇప్పుడు పేరు ఎట్లా మార్చుకుంటామండి అన్నారు. పేరు మార్చుకోవడం వెరీ వెరీ ఈజీ. మీకు గవర్నమెంట్ ప్రెస్ ఉంటుంది, ఇప్పుడు చెంచల్గూడ జైలు దగ్గర, అక్కడికి వెళ్తే అక్కడ చేంజ్ ఆఫ్ నేమ్ అనే ఒక సెక్షనే ఉంటుంది. ఆ సెక్షన్లో వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు ప్రొసీజర్ చెప్తారు. ఆ ప్రొసీజర్ ప్రకారం ఫాలో అయితే వాళ్ళు అన్నీ ఫాలో అయిన తర్వాత వాళ్ళకి ఇస్తే గెజిట్ ఉంటుంది, గెజిట్ నోటిఫికేషన్ అవుతుంది. మీ పేరుని ఇప్పుడు పలానా సుబ్బారావు హెన్స్ ఫోర్త్ కాల్డ్ యాజ్ వెంకట సుబ్బారావు అని ఇస్తారు. అది మీకు పాత సర్టిఫికేట్లో మార్చుకోక్కర్లేదు. దేనికన్నా ఎప్పుడైనా అవసరం అయితే దీని జిరాక్స్ కాపీ అటాచ్ చేస్తే సరిపోతుంది. ఏమి చేయాలన్నా చాలా చాలా ఈజీ. అందువల్ల గెజిట్ ప్రతిదానికి సొల్యూషన్ ఉంది. అందువల్ల పేరు మార్చుకోవాలి. ఇప్పుడు టీ పేర్లు పెట్టినారనుకోండి, టీ ఉన్న పేర్లు మాత్రం మార్చుకుంటే చాలా మంచిదని యాజ్ ఏ తండ్రిగా, తాతగా, ఒక గురువులాగా నేను చెప్తున్నాను. నేను చూసిన దాంట్లో చాలామంది ఈ టీ అక్షరం పేరులో ఉన్నవాళ్ళు చాలామంది పాతకాలంలో టీ అక్షరాలు ఉండే. ఇప్పుడు నేను చేసిన తర్వాత ఇది 1995 ఆ ప్రాంతాల్లో నేను కనిపెట్టాను. ఈ తర్వాత చాలామంది నేను చాలా టీవీలో చెప్పాను, చాలామంది మార్చుకుంటున్నారు. ఇప్పుడైనా వీలైతే మై హంబుల్ రిక్వెస్ట్, మీరు అమ్మాయిల పేరులో తా పేరు లేకుండా పెట్టుకోండి. ఆల్రెడీ ఉంటే ఏమన్నా వీలైతే మంచి అర్థవంతమైన పేరుతో టీ అక్షరం లేకుండా ఆ పేర్లు పెట్టుకోగలిగితే చాలా బాగా ఉంటుంది. సార్ మరి టీ రాకూడదు అని చెప్పారు కదా, ఇప్పుడు వెంకటలక్ష్మి అనే పేరు ఉంది, ఆ మధ్యలో టీ వచ్చింది కదా, మరి అది ప్రాబ్లం అవ్వదా? అక్కడ టీ అనేది మగవాళ్ళకి వస్తే ఏమీ ప్రాబ్లం లేదమ్మా. వెంకట టా అని పలుకుతే పర్లేదు, టాని తాలాగా పలుకుతే, అంటే తాలాగా పలుకుతే ప్రాబ్లం లేదు. తాలాగా పలుకుతే జ్యోతి, సీత ఇలా పలుకుతేనే ప్రాబ్లం. తాలాగా పలుకుతే వెంకట అంటారు, అక్కడ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు గీత లాంటి పేరు, గీతలో తాళ పలుకుతుంది, తక్కిన పేరులో టా అని పలుకుతుంది. టా అని పలుకుతే ఏ ఇబ్బంది లేదు. ఓన్లీ తా అనే
అర్థం రాకుండా చూసుకోవాలి. అలాంటి ఇట్స్ వెరీ గుడ్ క్లారిఫికేషన్. అలా ఎవరైనా పేరు పెట్టుకోవాలి అనుకునేటైతే జ్యోతిష్య ప్రకారంగా అక్షరాలు తీసుకొని న్యూమరాలజీ ప్రకారంగా చక్కగా చేసుకోవాలి. అంటే ఏదో హరిబరిగా ఇది కాదు. చాలామంది అంతెందుకు ఫీజు ఇంతెందుకు, అది ఫీజులు చూడొద్దండి. ఒక జీవితం, 100 సంవత్సరాల జీవితం మీ బిడ్డకి. చిన్న హాస్పిటల్కి వెళ్తే బయటకు వస్తే చాలా అవుతుంది. అలాంటి ఏమీ లేకుండా మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుంటే మంచి పేరు పెట్టించుకోండి. పేరు పెట్టుకొని ఈ ప్రిన్సిపల్స్ అన్నీ ఏంటంటే ఇవన్నీ కూడా మీకు తెలియవు. వాళ్ళకి ప్రాక్టికల్గా చేసేవాళ్ళు, మీకు నమ్మకం ఉన్న వాళ్ళ దగ్గర, జ్యోతిష్యము న్యూమరాలజీలో మంచి పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళ చేత చేసుకొని మంచి పేరు పెట్టుకొని మీ బిడ్డలకి మంచి బంగారు భవిష్యత్తు ఇవ్వండి. దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్. నేను ఈ న్యూమరాలజీ మీద మీరే న్యూమరాలజిస్ట్ అనే బుక్ రాశాను. ఇది 440 పేజీలతో మొత్తం సమగ్రంగా న్యూమరాలజీ గురించి రాయటం జరిగింది. ఇది బుక్ పొందాలి అనుకున్నట్టయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్లకి మీరు మాట్లాడితే వాళ్ళు మీ బుక్ని VPP ద్వారా పంపించడం జరుగుతుంది. సో వ్యూవర్స్, మీలో ఎవరికైనా నేమ్ చేంజ్ చేసుకోవాలి, లేకపోతే సిగ్నేచర్ చేంజ్ చేసుకోవాలి అని ఏమైనా ఉన్నట్టయితే మహమ్మద్ దావుద్ గారిని కలవండి. ఆయన ఒక క్లారిటీ ఇస్తారు, మీ లైఫ్ని చేంజ్ చేస్తారు. అండ్ ఆయన ఒక బుక్ కూడా రాశారు, మీరే న్యూమరాలజిస్టు అని చెప్పి ఒక బుక్ కూడా రాశారు. సో మీరు ఈ బుక్ని ఒకసారి చూడండి, ఆయనతో మాట్లాడండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, ఐశ్వర్యవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ప్రోగ్రాం నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.